హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను కోడిగుడ్డు మునక్కాడలు టమోటా కర్రీ చేసి చూపిస్తానండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత 5 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా కోసి పెట్టుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయలు అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనము చిన్నగా పెట్టుకొని మంట వేయించుకుందామండి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు సన్నగా కోసి పెట్టుకొని ఇందులో వేసుకున్నానండి. మనము ఇలాగా కట్ చేయడం వల్ల కూరల్లో కలిసిపోయి చిన్నపిల్లలు ఆటోమేటిక్గా తినేస్తారండి. ఆకులుగా వేస్తే పక్కన తీసి పెడతారు. ఇలా కట్ చేసేస్తే కర్రీలో కలిసిపోతుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మన ఉల్లిపాయలు ఎంత బాగా బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వేగితే కూర అనేది చాలా అంత టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా రావాలండి ఉల్లిపాయలు అనేది. ఇప్పుడు 5 పెద్ద సైజు టమాటాలు ఇలాగ మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత పసుపు వేద్దామండి. నేను కూరలలో ఆల్మోస్ట్ కల్లుప్పే వాడతానండి. ఎందుకంటే అదే కదా ఆరోగ్యానికి మంచిది. అందుకే నేను కల్లుప్పే ప్రిఫర్ చేస్తాను. 1 స్పూను కల్లుప్పు వేసానండి. అలాగే 2 స్పూన్ల కారపొడి కూడా వేస్తున్నాను. మీరు కారం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కాబట్టి స్పైసీ అనేది మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. నేను మునక్కాడలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నానండి. ఇప్పుడు కడిగి దీంట్లో వేసుకుంటున్నాను. మనకి మునక్కాడలకి చక్కగా ఉప్పు, కారం అన్ని టమోటాలు చక్కగా పట్టేంత వరకు మనము ఇలాగే మగ్గించుకోవాలండి 5 మినిట్స్. అప్పుడే మనకి మునక్కాడలకి చక్కగా మనం తినేప్పుడు చాలా రుచిగా ఉంటుంది. వెంటనే నీరు వేయకూడదండి. ఇలాగే మగ్గాలండి ఒక 5 నిమిషాల వరకు. చూసుకుంటూ దీనిని మగ్గించుకోవాలండి. లేకుంటే అడుగంటుకుంటుంది కూర. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. చూసారా, ఇలాగా మగ్గాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉంది కదా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే కూర అనేది మరీ నీరుగా ఉంటే బాగుండదు కదా. అందుకే చూసుకొని తగినంత వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కలిపేసి చక్కగా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందామండి. మనకి లేత మునక్కాడలు అయితే త్వరగానే ఉడికిపోతాయండి. కొంచెం ముదురుగా ఉంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ చూసుకుంటూ మనము వేసుకుందామండి. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి. ఎలా చేయాలి నాకు ఏమీ తెలియదు, A to Z ఏమీ తెలియదు. నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్న 2 సంవత్సరాల నుంచి భయపడుతూ వస్తున్నాను. కానీ ఒకరోజు స్టార్ట్ చేశాను. నాలాగా ఎవరైనా భయపడుతూ ఏదైనా చేయాలి అని ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను.
ఎవరి కోసం మనం ఏది ఆగకూడదు. మనకి ఏది మనసుకి అది అనిపిస్తే అది చేయాలండి. మనము భయంగా ఉంటే భయంగానే ఉంటుంది. మంచో చెడో ఒకటి ఆలోచించి ముందుగడుగేస్తే భగవంతుడు అనేది మనకి దారి చూపించకపోడు. కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉండకూడదు. ధైర్యం చేసి మనకంటూ మనది ఏదైనా ఉండాలి కాబట్టి మనం ముందడుగేసి ఏదో ఒకటి చేయాలండి. ఇందులోకి నేను దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసానండి. ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఇంట్లోనే ఏది చేయలేక నిరుత్సాహంగా ఉంటారు కదా. వాళ్ళ కోసం కొంచెం చిన్న ధైర్యం కోసం నేను చెప్పాలనుకున్నానండి. ఏదో పబ్లిసిటీ కోసం లేదంటే నా ఛానల్కి వ్యూస్ కోసం అని కాదు. ఆడవాళ్ళు ఏది చేయలేక కొన్ని పరిస్థితుల్లో ఉండిపోతారు కదా. వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో అది చేసుకుంటూ బయటికి రావాలనేదే నా కోరిక. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్లో మనము కోడిగుడ్లు ఇలాగా ఘాట్లు పెట్టుకొని వేసేసుకోవాలండి. నేను 3 వేసానండి కోడిగుడ్లు. ఆప్షనల్, మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకపెట్టుకొని ఇందులో మీరు రైస్కి కానీ, చపాతీకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ ఏదైనా తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. అప్పుడు మనకి కోడిగుడ్లోకి చక్కగా ఉప్పు, కారం అన్నీ చక్కగా పట్టుకుంటుంది. మనము లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుందామండి. ఇంతే అండి, కోడిగుడ్ల మునక్కాడల కర్రీ రెసిపీ అనేది రెడీ అవుతుందండి. లాస్ట్లో మీరు ఉప్పు, కారం చూసుకొని లాస్ట్లో మరింత వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ. టాటా.